ఈ రోజు నేను $1 కేటీఎం బైక్ నుంచి $1,00,000 కేటీఎం బైక్ అయితే గనక మార్చిపోతున్నాను. 1 lakh కాదు, సారీ $10 lakhs కేటీఎం బైక్ అయితే గనక మార్చిపోతున్నాను. ప్రస్తుతానికి నా దగ్గర ఉన్నదైతే గనక $1 కేటీఎం బైక్. ఇప్పుడు దీన్ని మీ అందరికి చూపిస్తాను చూడండి. దీన్ని మనం $100 కేటీఎం బైక్ అయితే గనక అప్గ్రేడ్ చేయాలి. దాన్ని ఎలా అప్గ్రేడ్ చేయాలనేది మీకు చూపిస్తాను. అంతకన్నా ముందు ఒకసారి బైక్ ని చూసేయండి, ఎందుకంటే మీకు తేడా తెలియాలి కదా. $1 కేటీఎం బైక్ కి $100 కేటీఎం బైక్ కి. ఓకే, దీని సీసీ కూడా వచ్చేసి జస్ట్ 125 సీసీ. ఇది వచ్చేసి డ్యూక్. మన దగ్గర ప్రస్తుతానికి $1 ఉంది కాబట్టి ఈ బైక్ నే మనం బై చేసాము. సరే ఇప్పుడు మనం దీన్ని అప్గ్రేడ్ చేయాలంటే మనం ఒక స్టంట్ చేయాల్సి ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనం ఆ స్టంట్ ని గనక కంప్లీట్ చేస్తే $1 బైక్ టు $100 బైక్ అయితే గనక ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఫస్ట్ మనం అక్కడికి వెళ్ళి దాన్ని సక్సెస్ఫుల్ గా చేస్తేనే ఇది అవుతుంది, లేకపోతే మన దగ్గర ఉన్న $1 బైక్ కూడా మనకి రాదు. ఓకే, ఫస్ట్ అయితే గనక మనం అక్కడికి వెళ్ళిపోదాం. దాని తర్వాత అక్కడ ఏం చెప్తారో దాన్ని బట్టి చూద్దాం. ఖచ్చితంగా నేనైతే ఆ $1,00,000 కేటీఎం బైక్ దీన్ని మార్చుతాను. మీరందరూ చూస్తారు కదా. మీ సపోర్ట్ గనక నాకు ఉండాలనుకుంటే వెంటనే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే నేను దీన్ని $100 బైక్ గా మార్చగలను. ఫాస్ట్ గా చేసుకోండి. మనం ఆ ప్లేస్ కి వెళ్ళిపోయి అసలు ఏం చేయాలో చూద్దాం. ఓకే గాయ్స్, మనమైతే ఆ ప్లేస్ కి అయితే వచ్చేసాం. ఇప్పుడు గనక మనం దీన్ని కంప్లీట్ చేస్తే ఖచ్చితంగా మన బైక్ అయితే $100 బైక్ లాగైతే ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది. ఫస్ట్ మనం ఏం చేయాలో తెలుసా, ఇక్కడ నుంచి జంప్ చేసి ఇక్కడ ఉన్న స్కూల్ బస్సెస్ అన్ని దాటుకుంటూ మనం ఇటువైపు అయితే గనక మన బైక్ ని ల్యాండ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మధ్యలో పడిపోతే మన $1 బైక్ కాస్త $0 అయిపోతాయి. దీన్ని మనమైతే ఖచ్చితంగా అప్గ్రేడ్ చేయాల్సిందే. మనం ఎలాగన్నా సరే ఆ 10 lakhs బైక్ దాకా వెళ్లాల్సిందే. ఓకే, ఆ 10 lakhs బైక్ చూస్తే నిజంగా మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు మనం ఫస్ట్ అయితే గనక $100 బైక్ గా ఎలా ట్రాన్స్ఫార్మ్ చేయాలో మనం ముందుంది కాబట్టి దాన్ని కంప్లీట్ చేసేద్దాం. కమాన్, ఎలాగన్నా సరే స్కూల్ బస్సులు మొత్తం అన్నట్లు దాటుకుంటూ వెళ్ళిపోవాలి. వచ్చేసాం. ఇంతే సింపుల్ గా $1 బైక్ నుంచి మనమైతే గనక $100 బైక్ గా అయితే గనక ట్రాన్స్ఫార్మ్ చేసేసాం. ఓకే గాయ్స్, చూసారు కదా. ఇప్పుడు చూడండి, బైక్ అయితే గనక $100 బైక్ లా మారిపోతుంది. ఎస్, ఫైనల్ గా బైక్ అయితే గనక $100 బైక్ గా ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది. చూడండి, భలే ఉంది కదా. ఇదొచ్చేసి ఆఫ్ రోడింగ్ బైక్, కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు $100 బైక్ నుండి మనమైతే గనక $1,000 బైక్ అయితే గనక అప్గ్రేడ్ చేయబోతున్నాం. కానీ ఇది లెవెల్ 2 కాబట్టి కొద్దిగా మనకి టాస్క్ ఉండొచ్చు. కానీ దాన్ని కూడా మనం కంప్లీట్ చేసామనుకోండి, $100 నుంచి డైరెక్ట్ గా $1,000 బైక్ దాకా మనం వెళ్ళిపోతాము. ఫస్ట్ అయితే మనం అక్కడికి వెళ్ళి తర్వాత అసలు ఏం చేయాలనేది చూద్దాము. ప్రెజెంట్ అయితే మనం అక్కడికి వెళ్ళిపోదాము, పదండి. ఓకే, ఫైనల్ గా మనమైతే $100 బైక్ నుంచి $1,000 బైక్ లా మార్చడానికి అయితే వచ్చేసాము. అంతకన్నా ముందు మనం ఏం చేయాలో చెప్పాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడి నుంచి మనం ఈ బైక్ తీసుకొని అసలు ఫ్రంట్ వీల్ కింద పడకుండా వీలీ చేసుకుంటూ అయితే గనక మనం చివరికి రీచ్ అవ్వాల్సి ఉంటుంది. అప్పుడు ఈ బైక్ అయితే గనక $1,000 బైక్ గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. చూసారు కదా, ఇక్కడ వరకు ఫ్రంట్ వీల్ లేపుకొని వెళ్ళాలంటే చాలా స్ట్రెంత్ ఉండాలి హ్యాండ్ లో. కాబట్టి నేనైతే ప్రయత్నిస్తాను. కానీ మనకి వీళ్ళు 3 ఛాన్సులు అయితే ఇచ్చారు. 3 ఛాన్సుల్లో మనమైతే గనక కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. 3 ఛాన్సులు ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా మనం కంప్లీట్ చేసేస్తాం. ఓకే, ఫస్ట్ మన మొదటి ఛాన్స్ అయితే కనుక కొద్దిగా బాగా యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అబ్బా, కొద్దిగా ఎక్కువగా వీలీ చేసేసాను. అయినా మనం కొద్దిగా స్పీడ్ వెళ్ళిన తర్వాత వీలీ చేస్తే బాగుంటుంది, కానీ డైరెక్ట్గా మనం ఇక్కడి నుంచే వీలీ చేసేసాం. ఓకే, ఇప్పుడు మన రెండో ఛాన్స్ని అయితే కనుక కరెక్ట్గా వినియోగించుకోవాలి. అసలు దుర్వినియోగం చేసుకోకూడదు. ఇప్పుడు మనం కొద్దిగా ఎదురుకి వెళ్ళిన తర్వాత వీలీ చేద్దాం. అది అబ్బా, అయ్యయ్యో, కొద్దిగా ఉంటే కిందకి వెళ్ళిపోదును. అసలు కంట్రోలే అవ్వడం లేదు. ఓకే, ఇప్పుడు మనకి లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒకే ఒక ఛాన్స్. దీన్నన్నా సరే ఏదో ఒకలా మనం యూజ్ చేసుకోవాలి. కమాన్, ఎలాగన్నా సాధించగలను. కొద్దిగా ఎదరికి వెళ్ళిన తర్వాత వీలీ లేపామంటే అయిపోతుంది. ఎస్, కింద పడకూడదు. ఎస్, ఫైనల్ గా మనం సాధించాము. ఇప్పుడు $100 బైక్ నుంచి $1,000 గా మారుతుంది. అదిగోండి, చెప్పాను కదా ఎంత ఫాస్ట్ గా మారిపోయిందో చూసారా. అమ్మయ్యా, ఫైనల్ గా మనం 2 టాస్కులను అయితే చాలా బాగా కంప్లీట్ చేసి ఇప్పుడు $1,000 బైక్ గా అయితే మార్చాము. మనం ఫస్ట్ స్టార్ట్ చేసింది $1 బైక్. అప్పుడు ఇప్పుడు మనమైతే మాత్రం చూసారా, $1 బైక్ నుంచి $1,000 బైక్ గా అయితే మనం మార్చాము.
ఇప్పుడు మనం $1000 బైక్ నుంచి $10,000 బైక్ గా అయితే మార్చాలి. దాని తర్వాత 10,000 నుంచి 1 lakh అయితే మార్చాలి. 1 lakh నుంచి 10 lakhs బైక్. అదే ఫైనల్ బైక్, మీకు కూడా తెలుసు కదా. ఓకే, అసలు ఇప్పుడు మనకి ఏం టాస్క్ ఇచ్చుంటారో చూద్దాం. ప్రస్తుతానికైతే మనం 2 టాస్కులు కంప్లీట్ చేసాం, 3 అప్గ్రేడ్ లో ఉన్నాం. తర్వాత మనం ఏం చేయాలి, ఇప్పుడు 3వ టాస్క్ కూడా కంప్లీట్ చేయాలి. 4వ అప్గ్రేడ్కి అయితే కనుక వెళ్ళిపోవాలి. ప్రస్తుతానికి 2 బైక్స్ మారి 3వ బైక్ మీదకి వచ్చాం కాబట్టి 4వ బైక్ అయితే చేంజ్ అవ్వాలి. ఓకే పదండి, నెక్స్ట్ టాస్క్ ఏవి ఇచ్చారో అది కూడా కంప్లీట్ చేసేద్దాం. ఓకే, ఫైనల్ గా మనకి ఇచ్చింది ఏంటంటే, ఇక ట్రైన్ లో ఫస్ట్ కనబడుతున్న బోగి గానీ లాస్ట్ లో కనబడుతున్న బోగిల్లో గానీ మనమైతే తీసుకువెళ్ళి బైక్ ని పార్క్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మనమైతే ప్రయత్నిద్దాం. అదిగోండి అక్కడ కనబడుతున్నాయి చూసావా ఎంటీగా, దాంట్లో మనం ఎక్కడికన్నా తీసుకువెళ్ళి బైక్ ని పార్క్ చేయాలి. అబ్బా, జస్ట్ లో మిస్ అయిపోయింది. కానీ ఈసారి అయితే నేను అస్సలు మిస్ అవ్వను. ఓకే, ఇది అట్ సైడ్ వచ్చేలోగా మనమైతే ఫాస్ట్ గా దీని మీదకైతే రీచ్ అవ్వాల్సి ఉంటుంది. కమాన్ 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 కమాన్, ఇదిగోండి ట్రైన్ అయితే ఎక్కడి నుంచి వెళ్తుంది. వెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళాలి. అబ్బా, జస్ట్ లో మిస్ అయిపోయిందే. అయ్యో, ఈసారి అలాగన్నా సాధించాలి. ఓకే, మనకి ఇంకా చాలా సేపు అయితే గనక అవకాశం ఉంది. ఇక్కడి నుంచి ట్రైన్ గృహలోకి వెళ్తుందంట. ఆ గృహలోకి వెళ్లేలోగా మనమైతే దీని మీదకి మన బైక్ నైతే ఎక్కించాల్సి ఉంటుంది. నేనైతే ఎంతగానో ప్రయత్నిస్తున్నాను, కాకపోతే అసలు నా వల్ల అయితే కావడం లేదు. అరే, అసలు ఎలా ఎక్కించాలబ్బా. ఓకే, నాకైతే ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది. ఇక్కడ చూడండి, కొద్దిగా ఎత్తుగా ఉంది కదా, మనం ఇక్కడ గనక ప్రయత్నిస్తే ఖచ్చితంగా దీని మీదకి ఎక్కించేయచ్చు. కమాన్, అబ్బబ్బా, అయ్యో చా, బైక్ అయితే మాత్రం కొద్దిగా స్లో అయిపోవడం వల్ల కింద పడిపోయింది, లేదంటే ఖచ్చితంగా ఎక్కిచ్చేసేవాడినే. కమాన్, ఈసారి నేను ఎలాగన్నా సాధిస్తాను. ఇక్కడ కొద్దిగా ఎత్తుగా ఉంది, దూకు 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 దూకు. ఎస్, అమ్మయ్యా, ఫైనల్ గా మనమైతే సాధించాము. గాయస్, నేను నిజంగా ఇంత ఫాస్ట్ గా ఎక్కిస్తానని అయితే అస్సలు అనుకోలేదు. మనకైతే చాలా కష్టమైన టాస్క్ వచ్చింది, మీరే చూసారు కదా. అంత కష్టంగా వచ్చినా సరే మనమైతే ఏదో ఒకలా దీని మీదకైతే బాగానే ఎక్కించేసామనుకోండి. అమ్మయ్యా, ఇప్పుడు నా మనసు అయితే మాత్రం కొద్దిగా కుదుటిగా ఉంది. ఇప్పుడు దాని మీదకి ఎప్పుడు వెళ్ళిపోయినా పర్లేదు, మనకైతే ప్రాబ్లమే లేదు కదా. దాని మీదకి ఎప్పుడు వెళ్ళినా సరే మనమైతే ఆల్రెడీ బైక్ ని ఎక్కించేసి ఉంచాం కాబట్టి పెద్దగా మనకి ఫరక్ పడేదైతే ఏమీ ఉండదు. ఓకే, ఇప్పుడు మనశాంతిగా ఉంది. ఓకే, ఇంకా ఎంత దూరం వెళ్ళాలంటారు? ఫాస్ట్ గా బైక్ అప్గ్రేడ్ అయిపోతే బాగుంటుందనేసి చూస్తున్నాను. ప్రస్తుతానికైతే ఇంకా ఇది లెవెల్ 3లోనే ఉంది. ఇప్పుడు $1000 నుంచి $10,000 బైక్ గా అయితే అప్గ్రేడ్ అవ్వబోతుంది. $10,000 బైక్ ఎలా ఉంటుందో చూడాలని అందరికీ ఉందా? అయితే కాసేపు వెయిట్ చేయాలి. ఆ గృహ వచ్చేదాకా మనమైతే ఏం చేసేది లేదు. ఆ గృహ అయితే కాసేపట్లో రాబోతుంది, మీరు అందరూ రెడీగా ఉండండి చూడ్డానికి. ఓకే, ఫైనల్ గా మనమైతే ఇక్కడ నుంచొని చూడాల్సి వస్తుంది. కానీ ఆ గృహ బేగా వచ్చేస్తే ఫాస్ట్ గా అప్గ్రేడ్ చేసుకుని వెంటనే మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు కదా అని చూస్తే ఈ గృహ ఇంతకీ రాదు అంతకీ రాదు. ఓకే, ఏదన్నా సరే దాని టైం అయ్యాకనే వస్తుంది. ఇంకా ఎంతో దూరం ఉంది గాయ్స్, అదిగోండి మీకు దూరంగా గృహ కనబడుతుందా? నాకైతే మాత్రం అక్కడ గృహ కనబడుతుంది. ఎస్, ఫైనల్ గా మనమైతే గృహకి చాలా చేరువుగా వచ్చేసాం. ఇప్పుడు మన గృహ నుంచి నెక్స్ట్ గృహలోకి వెళ్లేలోగా మన బైక్ అయితే అప్గ్రేడ్ అయిపోయి వచ్చేస్తుంది. కాబట్టి మనమైతే రెడీగా ఉండాలి. ఆ నెక్స్ట్ గృహ దాటగానే వెంటనే కిందకి దిగిపోయి మనమైతే మళ్ళీ మన పని స్టార్ట్ చేసుకోవాలి. ప్రస్తుతానికి మనం $1000 బైక్ దగ్గర ఉన్నాం కాబట్టి నెక్స్ట్ మనం చెయ్యాల్సింది కాదు ఇప్పుడు $1000 బైక్ నుంచి 10,000 కదా చేసింది. నెక్స్ట్ 10,000 నుంచి 1 lakh. ఓకే, ఇప్పుడు నాకు అర్థమైంది. ఓకే గాయస్, గృహ అయితే వచ్చేసింది. మనమైతే రెడీగా ఉండాలి. ఈ గృహ దాటగానే మనకైతే బైక్ అప్గ్రేడ్ అయిపోయితే కనుక వచ్చేస్తుంది. ఎస్, ఫైనల్ గా మనం గృహలోకి వచ్చేసాం. బైక్ అప్గ్రేడ్ అయిపోయిన తర్వాతే బైక్ దగ్గరికి వెళ్ళి మనం అందరం చూద్దాం. అంతవరకు ఇక్కడ నుంచి ఉందాం, ఎందుకంటే మంచి థ్రిల్ ఉండాలి కదా మీకు కూడాని. ఇప్పుడు రెండో గృహలోకి వెళ్లేలోగా మనం బైక్ దగ్గరికి వెళ్ళి చూస్తే అప్గ్రేడ్ అయిపోయి ఉంటుంది అనేసి అయితే కనుక అన్నారు. ఎస్, ఫైనల్ గా మనమైతే మొదటి గృహ దాటేసాం. ఇప్పుడు చూద్దాం, ఆగండి, అసలు మన బైక్ అప్గ్రేడ్ అయ్యిందా? ఎస్ గాయ్స్, ఫైనల్ గా మన బైక్ అయితే అప్గ్రేడ్ అయిపోయింది. చూడండి, ఇదైతే మాత్రం ఎంత బాగుందో. నిజంగా $10,000 బైకా మజాకానా? ఓకే, ఫైనల్ గా మనం రెండో గృహలోంచి కూడా బయటకు వచ్చేసాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ నుంచి మనం బయటపడాలి. కమాన్, ఫ్రంట్ వీల్ లేపి కాస్త బూస్ట్ కొడితే మనమే బయటకు వెళ్ళిపోతాం. అది లెక్క. ఎస్, ఫైనల్లీ మనమైతే ఇప్పుడు
$10,000 బైక్ అయితే కనుక అప్గ్రేడ్ చేసేసాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ $10,000 బైక్ నుంచి ఆ $1,00,000 బైక్ అయితే కనుక మనం మార్చాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి లాస్ట్గా $10,000 బైక్ సారీ ఇప్పుడు మనం 1,00,000 అయిన తర్వాత డైరెక్ట్ నెక్స్ట్ 1,00,000 నుంచి 10,00,000 కదా, రైట్, $10,00,000 బైక్ అనమాట. ఫస్ట్ వాటి కోసం పక్కన పెట్టండి, దీన్ని 1,00,000 బైక్ గా ట్రాన్స్ఫార్మ్ చేసిన తర్వాత అప్పుడు 10,00,000 బైక్ కోసం మాట్లాడుకుందాం పదండి ఫాస్ట్ గా. ఓకే గాయస్, మనమైతే వచ్చేసాం ప్లేస్ కి. ఇదిగోండి, మనం ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ కనబడుతున్న మౌంటైన్ అయితే గనక ఎక్కించాల్సి ఉంటుందంట. ఇదే మనకి ఇప్పుడు 1,00,000 బైక్ గా ట్రాన్స్ఫార్మ్ అయ్యే టాస్క్ అనమాట. ప్రస్తుతానికి మనం 3 టాస్కులు కంప్లీట్ చేసాం కాబట్టి ఇది 4వ టాస్క్. ఓకే, ఫస్ట్ టాస్క్ వచ్చేసి బస్సెస్ మీద నుంచి జంప్ చేసాం, సెకండ్ టాస్క్ వచ్చేసి వీలీ, థర్డ్ టాస్క్ వచ్చేసి ట్రైన్ ఇప్పుడే కంప్లీట్ అయింది. ఇప్పుడు 4వ టాస్క్ కంప్లీట్ చేస్తున్నాం. ఇప్పుడు మనం $10,000 బైక్ నుంచి $1,00,000 బైక్ అయితే కనుక ట్రాన్స్ఫార్మ్ చేయబోతున్నాం. కానీ ఈ కొండ ఎక్కించినప్పుడు మనం కొద్దిగా జాగ్రత్తగా ఎక్కించాలి. చూడండి మౌంటైన్ ఎలా ఉందో, మరీ దారుణంగా ఉంది. అసలు ఇక్కడ ప్లేసే లేదు కదా స్వామి, ఎలా వెళ్తాం చెప్పండి. అరే, మన ప్రయత్నం అయితే మనం ప్రయత్నిద్దాము. ఎలాగన్నా సరే దీన్ని ఇప్పుడు నేను $1,00,000 బైక్ గా మార్చేదాకా నిద్రపోనంటే నిద్రపోను. కమోన్ కమోన్ కమాన్. అబ్బా, ఎంతగానం ప్రయత్నించినా సరే అవ్వట్లేదే. ఇటు పక్క నుంచి దారి ఉంది కదా, ఇప్పుడు ట్రై చేద్దాం. ఓ గాయ్స్, ఈ బైక్ తో ఎక్కించడం అంటే సాహసం అనే చెప్పుకోవాలి. ఎంతగానో ప్రయత్నిస్తున్నాను, కాకపోతే దీని మీదకి ఎక్కించడానికి ఇంపాసిబుల్ అని అయితే కనుక అనిపిస్తుంది. అమ్మయ్యా, ఇటు నుంచి మనమైతే బాగానే ఎక్కించేసాము. యాక్చువల్గా చెప్పాలంటే మనకి ఇచ్చిన రూట్లోనే వెళ్ళమని వీళ్ళు మనకు ఒక రోడ్ మ్యాప్ కూడా ఇచ్చారు. దానివల్ల ఇటు సైడ్ వచ్చాను, లేదంటే అటు సైడ్ చూడండి అసలు అప్పే లేకుండా ఎంత ఫ్లాట్గా ఉందో, దాని మీద నుంచి ఇంకా సులభంగా వచ్చేయచ్చు. ఇక్కడ దాకానే ఉందా? ఓరి దేవుడో, చూడండి కొండ ఎంత ఎత్తుగా ఉందో. ఇప్పుడు ఇదంతా ఎక్కించాల్సి ఉంటుంది, కానీ ఏం పర్లేదు. $1,00,000 బైక్ అంటే ఈ మాత్రం ఉంటుంది కదా, మరి ఈ మాత్రం టాస్క్ లేకపోతే మనకి కూడా మజా రాదు. ఓకే, ఫైనల్ గా మనం చాలా బాగా ఎక్కించాం. చూసారా నిజంగా కేటీఎం ఎంత బాగుందో. ఈ కేటీఎం ఇంజిన్, ఓరి దేవుడు, అక్కడ చూడండి టైగర్ ఉంది. అమ్మా, దాని దగ్గర నుంచి ఏదో ఒకలా బాగానే తప్పించేసుకున్నాం. గాయ్స్, ఇందాక నుంచి మిమ్మల్ని అడుగుదామని మర్చిపోతున్నాను. మీలో ఎంతమందికి కేటీఎం బైక్ అంటే ఇష్టం? ఒకవేళ ఎవరికైతే కేటీఎం బైక్ బాగా ఇష్టమో వాళ్ళు వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయాలి. అప్పుడే మీరు నిజంగా కేటీఎం బైక్ లవర్ అవుతారు, లేకపోతే లేదు అంతే. మీలో చాలా మందికి చాలా బైక్స్ అంటే ఇష్టం ఉంటుంది, కానీ ఒకసారి ఇక్కడ చూడండి గాయ్స్, దానికోసం తర్వాత మాట్లాడుకుందాం. అసలు ఇక్కడ వెళ్ళడానికి ప్లేస్ చూడండి ఎంత తక్కువ ఉందో. అమ్మో, ఏమాత్రం అటు ఇటు అయినా సరే మనం డైరెక్ట్ గా కిందకి దొల్లుకుంటూ వెళ్ళిపోవడమే, అంతకు మించి ఇంక చేసేదేవీ లేదు. అందుకోసమే ఫస్ట్ మనం దీని మీద కేర్ఫుల్ గా దృష్టి పెట్టిన తర్వాత మిగతా విషయాల కోసం మాట్లాడుకుందాము. ఎస్, ఫైనల్ గా ఇక్కడ దాకైతే బాగానే చేసాము. ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉంది, కానీ ఇంకా ఎత్తుంది. కమోన్ 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 కమోన్. ఎస్ గాయ్స్, ఫైనల్ గా మనం మౌంటైన్ పైకి అయితే గనక వచ్చేసాము. అమ్మయ్యా, ఫైనల్ గా ఇప్పుడు 1,00,000 బైక్ గా అయితే గనక మన బైక్ ట్రాన్స్ఫార్మ్ అవబోతుంది. $1 ని స్టార్ట్ చేసి 1,00,000 బైక్ గా అయితే గనక ట్రాన్స్ఫార్మ్ చేయబోతున్నాం. $1,00,000 సారీ. ఓకే, మీ అందరికి చూపిస్తాను చూడండి ఈసారి ఎలా ట్రాన్స్ఫార్మ్ అవబోతుందో. కమాన్, $10,000 బైక్ నుంచి $1,00,000 బైక్. ఎస్, ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది. చూడండి, కేటీఎం మార్సి 390 బైక్ అయితే గనక మనకి ఇప్పుడు $10,00,000 అయితే గనక వచ్చింది. వావ్ గాయ్స్, నిజంగా చాలా బాగుంది కదా. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఏ అప్గ్రేడ్ చేస్తాడనేసి నాకైతే చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది. ఇంకా నాకు తెలిసినంత వరకు కేటీఎం లో బాగా ఎక్కువ సీసీ ఉన్నదంటే 1100 సీసీ సంథింగ్ ఎంతో. ఆ సీసీ బైక్ నిజంగా మనకి రాబోతుందంటేనే ఫస్ట్ మనం ఇప్పుడు ఈ 1,00,000 నుంచి 10,00,000 కంప్లీట్ చేస్తేనే మనకి ఆ బైక్ వస్తుంది. కలల గండం పక్కన పెట్టి ఫస్ట్ మనం అక్కడికి వెళ్ళి అసలు వాడు ఏం టాస్క్ ఇస్తాడో చూడాలి కదా. ఇప్పటికే మనకి సరదా తీరిపోయే టాస్క్ ఇచ్చాడు. ఈ కొండ ఎక్కించడానికి నానా తంటాలు పడ్డాను, మీరే చూశారు కదా. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ టాస్క్ ఎలా ఇస్తాడో. ఓరి దేవుడా, ఏంట్రా ఇదంతా స్పీడ్ వెళ్ళిపోతుంది. ఓ కమాన్, కంట్రోల్ కంట్రోల్ కంట్రోల్, బుజ్జికొండ కంట్రోల్ అవ్వు. కమాన్, నాకు తెలిసి నువ్వు కంట్రోల్ అవుతావని. ఎస్, అమ్మయ్యా, ఏదో ఒకలా బాగానే కంట్రోల్ చేశాను. పదండి ఇంకా నెక్స్ట్ టాస్క్ కి వెళ్ళిపోదాం. ఓకే, ఫైనల్ గా మనం ఎప్పుడెప్పుడైనా వెయిట్ చేస్తున్న $1,00,000 బైక్ నుంచి ఇప్పుడు మనమైతే గనక $10,00,000 బైక్ గా అయితే గనక మార్చిపోతున్నాము. ఫస్ట్ మనమైతే చేయాల్సింది ఇదిగోండి, ఇక్కడ కనబడుతున్న ర్యాంప్ అయితే గనక మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇదే మనకి ఫైనల్ టాస్క్.
చూసారా, ఇదంతా కంప్లీట్ చేసుకుని ఇక్కడికి వచ్చినట్టయితే గనక ఇక్కడ కనబడుతున్న 1190 బైక్ సీసీ అయితే గనక మన సొంతం అవ్వబోతుంది. కాబట్టి మనం దీన్ని ఎలాగన్నా కంప్లీట్ చేయాలి గాయస్. దీని స్టైల్ చూసారా ఏమన్నా ఉందో, నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది. గాయస్ మీరు మొత్తం అన్ని బైక్స్ చూసారు కదా, $1 బైక్ చూశారు, $100 బైక్ చూశారు, అండ్ అలాగే ఇంకా $10,000 బైక్ చూశారు, 1 lakh బైక్ చూశారు, ఇప్పుడు 10 lakh బైక్ కూడా చూస్తున్నారు. వీటిలో మీకు ఎక్కువగా ఏ బైక్ నచ్చింది అనేది కింద కామెంట్ చేసి అయితే నాకు చెప్పండి. ఖచ్చితంగా నేనైతే చూస్తాను, మీకు రిప్లై కూడా ఇస్తాను. ఓకే, ఇప్పుడైతే మనం జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇదే మనకి ఆఖరి అవకాశం. ఎక్కడ మనం కంగారు పడకుండా తలబాట పడకుండా చాలా అంటే చాలా నిదానంగా కంప్లీట్ చేయాలి. నాకైతే ఫుల్గా నమ్మకం ఉంది ఎలా అయినా సరే దీన్ని కంప్లీట్ చేయగలననేసి. కాబట్టి మీరు కూడా నన్ను నమ్ముతున్నారు కదా. నాకు తెలిసిలే, నన్ను మీరు నమ్మకుండా ఉంటారా? ఖచ్చితంగా నమ్ముతారు. మీ అందరికీ మాటిచ్చాను కదా, $1 బైక్ నుంచి మార్చి చూపిస్తాననేసి. మాటిస్తే నేను అస్సలు తప్పనని మీకు క్లారిటీగా తెలుసు. కాబట్టి నేను మళ్ళీ చెప్పాల్సిన పని లేదనుకోండి. కమోన్, ఇక్కడ అసలు చేసిన టాస్క్ అయితే ఉంది. ఎస్ 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 ఎస్, అమ్మయ్యా, ఫైనల్ గా మనం బాగానే దీని మీదకి రీచ్ అయిపోయాము. కానీ ఇక్కడి నుంచి అసలేం టాస్క్ ఉండబోతుంది. ఓకే, ఇప్పుడైతే మనం ఫైనల్ ఘట్టంలోకి అయితే చేరుకుంటున్నాము. ఇక్కడికి చేరుకున్న తర్వాత మనం ఇంకొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. కమాన్, నేనైతే మాత్రం చాలా జాగ్రత్తగా చేయాలి. మనకి ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ అవకాశం. కమాన్ 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 yes guys, ఫైనల్లీ మనమైతే గనక కంప్లీట్ చేసేసాము. అమ్మయ్యా, ఫైనల్ గా నేనైతే 10 lakhs బైక్స్ దాకా వచ్చేసాను. గాయస్ చూసారా, మనం ఎంత కష్టపడ్డామో. కష్టపడితే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. మనం ఎంతో కష్టపడి $1 బైక్ నుంచి ఇప్పుడు $10 lakh బైక్ గా మార్చామంటే దీనంతటికి కారణం మీరే. మీరు లేకపోతే నేను $10 lakhs బైక్ గా మార్చగలనా? అమ్మయ్యా. ఓకే గాయస్, ఫైనల్ గా చూసారు కదా, మీకు ఇందులో ఏ బైక్ బాగా నచ్చింది? ఆల్రెడీ నేను ముందుగానే అడిగాను, $1 బైక్ నచ్చిందా, $100 బైక్ నచ్చిందా, లేదా $10,000 బైక్ నచ్చిందా, $1 lakh బైక్ నచ్చిందా? చూసారా, మనం ఇక్కడి నుంచి జంప్ చేసినా సరే ఈ బైక్ ఒక స్టెబిలిటీ మీద చూడండి, కరెక్ట్ గా రోడ్డు మీద అయితే గనక ల్యాండ్ అవుతుంది. ఓకే, అమ్మయ్యా, బైక్ అయితే చూడండి ఎంత బాగా స్టేబుల్ అయ్యి ఎంత బాగా ల్యాండ్ అయిందో. గాయస్ ఒకసారి చూడండి, మనం ఎక్కడైతే $1 బైక్ తో స్టార్ట్ చేసామో మళ్ళీ అదే ప్లేస్ కి అయితే కనుక వచ్చాము. మీకు నేను స్టార్టింగ్ లో చూపించాను కదా, ఇక్కడే $1 బైక్ ని అయితే మీకు చూపించాను. మళ్ళీ మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, $10 lakhs బైక్. నిజంగా ఈ బైక్ మన చేతికి వచ్చిందంటే మనం ఎంతో అదృష్టవంతులం. ప్రతి ఒక్క టాస్క్ మనం చాలా బాగా కంప్లీట్ చేసాము. ఓకే, ఫైనల్ గా మనం అనుకున్న టాస్క్లు మొత్తం కంప్లీట్ చేసేసాము. ఇంతకీ మీరు కింద కామెంట్ చేశారా? అంతకన్నా ముందు మీరు ఏం చేయాలో తెలుసా? నా కోసం ప్లీజ్ దయచేసి మన ఛానల్కి ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ అలాగే లైక్ చేసి ఇంకా కామెంట్ కూడా చెయ్యండి ప్లీజ్.